పల్నాడు జిల్లాలో పెట్రోల్ డీజిల్ అక్రమ నిల్వలపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా నర్సరావుపేటలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 80% బంకులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ స్టాక్ రిజిస్టర్లను, నిల్వలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఇంధనాన్ని బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు తేలడంతో 2 పెట్రోల్ బంకులపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిల్వలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా సాగు పనుల్లో ఉన్న రైతులు ఇంధన కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించి ఎక్కడెక్కడ నిన్న మనకి షార్టేజెస్ వచ్చినాయి. 80% వరకు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. 22 బంక్స్ తప్ప మిగతా అన్ని బంక్స్లో ఈరోజు సప్లైస్ ఇవ్వడం జరిగింది. మిగతా బంక్స్లో కూడా ఈరోజు రాత్రి కల్లా సప్లైస్ పూర్తి చేయడం జరుగుతుంది. అందరికీ సిటిజన్స్కి వాళ్ళ బంక్ సంబంధించి సమాచారాలు కూడా టైం టు టైం ఇస్తున్నాము. జిల్లాలో ఎక్కడ కూడా డీజిల్ లేదా పెట్రోల్ షార్టేజ్ లేదు. ఎవరు కూడా కంగారు పడకూడదు. ప్రయారిటీ వైజ్గా మనం ప్యాసింజర్స్ని, 2 వీలర్స్ని, 4 వీలర్స్ని మరియు రైతులని ప్రయారిటైజ్ చేస్తున్నాము. క్వారింగ్ సంబంధించి వెహికల్స్ని లో ప్రయారిటీలో పెట్టి ఆ బంక్స్ నుంచి కూడా వేరే బంక్స్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది.